బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీటీడీ నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం. నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు తేల్చింది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పామాయిల్ కు రసాయనాలు కలిపి ఆవు నెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి టీటీడీకి సరఫరా చేశారని కోర్టుకు చెప్పుకొచ్చింది సిబిఐ. ఆ నివేదికను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా టీటీడీతో పాటు ఏపీలోని ప్రముఖ ఆలయాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, ద్వారకా, తిరుమల, పెనుగంచిప్రోలు, తిరుపతమ్మ ఆలయాలకు నకిలీ నెయ్యి సరఫరా అయినట్టుగా సిబిఐ తన రిపోర్టులో చెప్పుకొచ్చిన సందర్భం. 250 కోట్ల నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించింది. 5 ఏళ్ల పాటు కొనసాగింది నకిలీ నెయ్యి సరఫరా అంటూ చెప్పుకొచ్చింది. భోలేబాబా డైరీ ఒక్క చుక్క కూడా పాలను సేకరించకుండానే 68 లక్షల కిలోల 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసిందని చెప్పి ఇటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన రిపోర్టులో చెప్పుకొచ్చింది. 2022లో బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పటికీ ఇతర డైరీల ద్వారా సరఫరా చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో మీరు ఆ కాపీని మీరు చూడడం జరుగుతోంది. మీరు చూస్తే కనుక ఫ్రమ్ ద ఫస్ట్ పేజ్ నుంచి ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూటీలో సెకండ్ పేజ్లో మెన్షన్ చేసిన సందర్భం ఏమని అక్కడ మెన్షన్ చేస్తారు ఏమిటంటే కనుక TTD floated e-tender on 12/3/2024 for supply of 10 lakh kgs of cow ghee within 1500 kilometers అంటే 1500 kilometers of radius from Tirumala. The tender was finalized on 8/5/2024. ఇలా చెప్పుకొస్తూనే కాస్ట్ గురించి మాట్లాడుకొచ్చిన సందర్భం. కేజీ నెయ్యి 319.80 పైసలు అంటే 319 రూపాయల 80 పైసలు అంటూ కూడా ఆ అంశానికి మాట్లాడుకుంటే క్రమంలో ఇక్కడ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్ సప్లైడ్ 4 tankers on 12/6/2024, 26/2024, 25/6/2024, 4/7/24. 12/6/2024 అంటే కనుక కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నెలది. సో అక్కడ మొదటి ట్యాంకర్, ఆ తర్వాత 20వ తారీఖున, 25వ తారీఖున, 4వ తారీఖున ఇక్కడ ట్యాంకర్స్ వచ్చాయని చెప్పి చెప్పుకొచ్చిన నేపథ్యం. దీని కంటిన్యూటీలో అండ్ ద సేమ్ వర్ యాక్సెప్టెడ్ విత్ ఎర్లియర్ ప్రొసీజర్ ఆఫ్ టెస్టింగ్ విచ్ డజంట్ ఇంక్లూడ్ అడల్ట్రేషన్ టెస్టింగ్ ఇన్ టీటీడీ ల్యాబ్ అంటూ కూడా. ఇక్కడ ఒకసారి ఈ పాయింట్ని మళ్ళీ నేను మీకు రిపీట్ చేస్తాను సో దట్ కొంచెం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమని ఈ 4 ట్యాంకర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా రెస్పెక్టివ్ అని చెప్పిన తర్వాత అండ్ ద సేమ్ వర్ యాక్సెప్టెడ్ విత్ ఎర్లియర్ ప్రొసీజర్ ఆఫ్ టెస్టింగ్ విచ్ డజంట్ ఇంక్లూడ్ అడల్ట్రేషన్ టెస్టింగ్ ఇన్ టీటీడీ ల్యాబ్. టీటీడీ ల్యాబ్లో అడల్ట్రేషన్ టెస్ట్కి సంబంధించి జరగకుండానే అంటే దాంట్లో ఇంక్లూడ్ కాకుండానే ఎర్లియర్ ప్రొసీజర్ గతంలో ఎటువంటి ప్రొసీజర్ ఉండిందో దాంట్లో అడల్ట్రేషన్ టెస్టింగ్ జరగకుండానే విచ్ డజంట్ ఇంక్లూడ్ దాంట్లో అడల్ట్రేషన్ టెస్ట్ అనేది ఇంక్లూడ్ కాకుండా ఇది యాక్సెప్ట్ చేయడం జరిగింది అని చెప్తున్న సందర్భంలో కంటిన్యూటీలో ద శాంపిల్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ 2 tankers on 6/7/2024 and 2 tankers on 12/7/2024 and forwarded to NDDB కాఫ్ ల్యాబ్. ఆ తర్వాత వచ్చిన 2 ట్యాంకర్కి సంబంధించిన శాంపిల్స్ని పంపించడం జరిగింది. అక్కడి ఈ అంశానికి సంబంధించి దీంట్లో మెన్షన్ చేసిన సందర్భం టీటీడీ రిసీవ్డ్ ద NDDB కాఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024, 23/7/2024 16 తారీఖున 7/2024 అలాగే 23/7/2024 NDDB కాఫ్ ల్యాబ్ నుంచి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. దాంట్లో ఘీ అడల్ట్రేషన్ జరిగింది, దాంట్లో వెజిటేబుల్స్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ కలిసాయి అని చెప్పి ఈ రిపోర్ట్లో చెప్పుకొచ్చిన సందర్భం. దీంతోనే thus ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్ by supplying substandard and adulterated ghee in order to gain wrongfully received the TTD and hurt the religious sentiments of crores of devotees అని చెప్పి ఆ 2వ పాయింట్లో దీనికి సంబంధించి మెన్షన్ చేసుకొచ్చింది. సో ఈ క్రమంలో ఎటువంటి అంశాలను ఇంకా ప్రస్తావించడం జరిగింది, ఎటువంటి అంశాలు దీంట్లో పొందుపరచడం జరిగింది, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మరి ముఖ్యంగా ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ప్రస్తుతం సిబిఐకి సంబంధించి ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే ఎటువంటి యాక్షన్లోకి ఇప్పుడు దిగే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నకిలీ నెయ్యి వివాదం కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ఇది ఏదైతే టీటీడీ లడ్డు నెయ్యి కల్తీ అన్నది కోట్లాది మంది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు 2 విధాలుగా కూడా ఛార్జ్ షీట్ సిబిఐ దాఖలు చేసిందని చెప్పాలి. ఫైనల్ ఛార్జ్ షీట్
ఈ నెల నవంబర్ 15వ తారీఖు లోపున ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశించినటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి కల్తీకి సంబంధించి పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటికే అనేక ఆధారాలన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి. 2 దఫాలు ఛార్జ్ షీట్ లో కూడా పొందుపరిచినటువంటి ఇటీవల చూస్తే మాజీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి పిఏను కూడా ఇటీవలే అదుపులో తీసుకుని అతను కూడా విచారించినటువంటి పరిస్థితి. అయితే విచారించిన తర్వాత అనేక పేర్లు కూడా బయట వస్తాయని కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. ఎందుకంటే రాజకీయంగా కూడా కొంత పులుంకోడు అటు టీటీడీలో, ముఖ్యంగా టీటీడీలో కొంతమంది ఎంప్లాయీస్, అదే రకంగా అడ్మినిస్ట్రేటివ్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారుల హస్తంతో ఇదంతా కూడా జరిగిందన్న కూడా ఒక ప్రాథమికంగా కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే టీటీడీ నెయ్యి మాత్రం పూర్తిగా ఎవరైతే ఈ బోలేబాబా డైరీ ఉందో పూర్తిగా అసలు పాలు అన్నదే ఒక చుక్క పాల చుక్కలు కూడా కొనుగోలు చేయకుండానే బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి నేపథ్యంలో వివిధ రకాల డైరీల ద్వారా పూర్తిగా ఈ యొక్క కల్తీ చేసినటువంటి ఆవు నెయ్యి మాదిరి కనిపించేటువంటి రసాయనాలు కలిపి దాన్ని ఒక మంచి సువాసన భరితమైనటువంటి కొన్ని రసాయనాలన్నీ కూడా కలిపి సప్లై చేసినట్టుగా కూడా ప్రాథమికంగా సిబిఐ అయితే తెలియజేసినటువంటి ఏదైతే ఈ యొక్క స్కామ్ లో దాదాపు 250 కోట్ల మేరకు కల్తీని సరఫరా చేయనట్టుగా కూడా సిబిఐ గుర్తించింది. అదే రకంగా ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఏదైతే కాణిపాకం కావచ్చు, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, ద్వారక, తిరుమల అంటే ప్రముఖమైనటువంటి ఆలయాల్లో కూడా ఇదే రకంగా నెయ్యి సరఫరా చేయనట్టుగా కూడా సిబిఐ అయితే ఒక నివేదిక తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఈ కల్తీ నెయ్యి సంబంధించి, ఎందుకంటే శ్రీవారి లడ్డు అంటేనే 1 కోట్ల భక్తులంతా కూడా స్వామివారి దర్శనం చేసుకున్నంత భాగ్యాన్ని పొందుతూ ఉంటారు. శ్రీవారి లడ్డుకు అంతటి ప్రాధాన్యత ఉంది. అయితే ఈ లడ్డు కల్తీ నెయ్యి తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా సాక్షాత్తు సీఎం గా ఉన్న రాష్ట్ర సీఎం గానే ఉన్నటువంటి చంద్రబాబుని దీన్ని ప్రకటించడం తోటి ఈ యొక్క లడ్డు కల్తీ నెయ్యి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తుల్లో కూడా ఒక రకంగా కలచివేసిందని చెప్పారు. ఎందుకంటే అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డూలో ఈ రకంగా డబ్బుల కోసం కక్కుర్తిపడి కల్తీ చేశారన్నది కూడా అనేక కోట్లాది మంది భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అటు హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున గలమెత్తినటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా డబ్బులు కక్కుర్తిపడే చేతులు మార్చి ఈ రకంగా డైరీల వ్యవహారాలంతా కూడా ఎవరైతే బోలేబాబా డైరీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మేనేజ్ చేస్తూనే అనేక డైరీల ద్వారా సప్లై చేయడం, అసలు వీరికి ఇంతగా ప్రోత్సహించినటువంటి అధికారులు ఎవరున్నదన్నదే ప్రధానంగా కీలకంగా ఈ యొక్క నివేదికలో కూడా పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇంటి సభ్యుడే హస్తం లేనిదే ఇది ఖచ్చితంగా ఇది జరిగేది కాదు అన్నటువంటి వాదన కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఏ స్థాయి వ్యక్తులు ఉన్నారన్నది అది కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు పూర్తి స్థాయిలో మరిన్ని పేరు కూడా బయట వచ్చే ఆస్కారం ఉందని చెప్పాలి. అయితే ఈ కల్తీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ నివేదిక ఉందో సిబిఐ కోర్టుకు మాత్రం ఆ నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఫైనల్ ఛార్జ్ షీట్ మాత్రం ఈ నవంబర్ 15 లోపల దాఖలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.